ఈ మంత్ర విభాగంలో మంత్రంలో ఉండే అక్షరాలని బట్టి మంత్రాలను విభజించడం జరిగింది. ఇందులో ఒకటే అక్షరం కలిగినటువంటి మంత్రాన్ని పిండము అని అంటారు. ఒకటే అక్షరం కలిగినటువంటి మంత్రాన్ని పిండము అని అంటారు. అసలు ఇక్కడ ఇంకో విభాగం ఉంది. ఏమిటి అంటే పురుష మంత్రాన్ని మాత్రమే మంత్రము అంటారు. స్త్రీ దేవతలకు సంబంధించిన మంత్రాలని విద్య అని అంటారు. స్త్రీ దేవతలకు సంబంధించిన మంత్రాలని విద్య అని అంటారు. పురుష దేవతలకు సంబంధించినవి మంత్రాలు అంటారు. అలాగే ఇప్పుడు ఇందులో ఉన్న అక్షరాలని బట్టి ఒకే అక్షరం కనుక ఉన్నట్లయితే దాన్ని పిండము అని అంటారు. 3 అక్షరాల వరకు ఉన్నటువంటి మంత్రాన్ని కర్తరులు అని అంటారు. ఇప్పుడు ఆ 3 అక్షరాల నుంచి 9 అక్షరాల వరకు ఉన్నటువంటి మంత్రాలు వాటిని బీజములు అని అంటారు. 10 అక్షరాల నుంచి 20 అక్షరాల వరకు ఉన్నటువంటి మంత్రాలని వీటిని మంత్రములు అని అంటారు. 20 అక్షరాల వరకు ఉన్నటువంటి వాటిని 10 to 20 వీటినే మంత్రములు అంటారు. మరి 20 కన్నా ఎక్కువ అక్షరాలు కనుక ఉన్నట్లయితే దాన్ని మాలా మంత్రము అని అంటారు. ఇక్కడ చూడండి, పిండము, కర్తరి, మంత్రము, మాలా మంత్రము, ఇలా 4 రకాలుగా దీన్ని విభజించడం జరుగుతుంది. ఒకటే అక్షరం ఉంటే పిండం అంటారు. 1 నుంచి 3 వరకు ఉంటే కర్తరి అంటారు. 3 నుంచి 9 అక్షరాల వరకు కనుక ఉంటే దాన్ని బీజములు అంటారు. 10 దగ్గర నుంచి 20 అక్షరాల వరకు కనుక ఉన్నట్లయితే దాన్ని మంత్రము అంటారు. 20 అక్షరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాటిని మాలా మంత్రములు అని అంటారు. ఇప్పుడు గాయత్రి సహస్రాక్షరి, గాయత్రి శతాక్షరి, ఇట్లా కొన్ని మంత్రాలు ఉన్నాయి, తెలుసు కదా మీకు. గాయత్రి శతాక్షరి అనే మంత్రాన్ని నేను హ్యాండ్బుక్ ఆఫ్ శ్రీ విద్యలో వేశాను కూడా. హ్యాండ్బుక్ ఆఫ్ శ్రీ విద్య అని రాసి అందులో వేశాను ఆ మంత్రాన్ని కూడా. కాబట్టి ఇట్లా అనేక రకాలుగా ఏ మంత్రాలు అనేవి ఉంటాయి.